రేడియేషన్ వల్ల టెంపరేచర్ ఆల్టరేషన్స్ ఉంటాయి, ఓకే రేడియేషన్ వల్ల స్పర్మ్ మొటిలిటీ మార్ఫాలజీలో ఎఫెక్ట్స్ ఉంటాయి. అది ప్రూవ్ అయిందా కాదా సెకండరీ, మర్చిపోండి. ఓకే దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ అయితే తీసి పక్కన పెట్టడం నయం. ఓకే ఎందుకంటే ఫర్టిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే యంగ్స్టర్స్ మనకు కనిపిస్తలే కానీ చాలా మంది కుమిలిపోతారు సార్ వాళ్ళు. ఇంకోటి ఇంకొక బ్యాడ్ ట్రెండ్ కూడా ఉంది, లేట్ రియలైజేషన్. నాకు పిల్లలు అయితే లేని చాలా లేట్ రియలైజేషన్. నేను అడుగుతా రీజన్ ఏంటి, వాట్ ఈస్ ద రీజన్ అండి. సార్ మ్యారేజ్ చేసి 7-8 years అయింది సార్, ఇప్పుడు అనుకుంటున్నాము అని. అప్పటికి ఏజ్ 38-39కి వస్తుంది. ప్రాబ్లం ఏంటంటే మేము ఆ ఏజ్లో కూడా ఇవ్వగలుగుతాం, కానీ క్వాలిటీస్ తగ్గిపోతాయి కదా. రేపు బేబీస్లో డిఫెక్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మన పూర్వీకులు చెప్పినట్టు యంగ్స్టర్స్లో పిల్లలు అవ్వడం చాలా సేఫ్, చాలా మంచిది కూడా. ఎందుకంటే మనం ఈ జనరేషన్ అంతా హెల్తీగా ఉన్నారంటే అప్పుడు వాళ్ళు తీసుకున్న కరెక్ట్ డెసిషన్స్. మన నెక్స్ట్ జనరేషన్ ఈ ఏజ్కి వచ్చి మన ఏజ్కి వచ్చేసరికి ఇంత హెల్తీ ఉంటారని చెప్పలేము. ఎందుకంటే మల్టిపుల్ ప్రాబ్లమ్స్, రకరకాల కొత్త ఇష్యూస్, ఆటిజం అని చూస్తున్నాము, ADHD అని చూస్తున్నాం. ఎంత కామన్ అయిపోయింది. సో కేర్ఫుల్గా ఉండడం బెటర్. ఎంత యంగ్గా పెళ్లి చేసుకొని చాలా మంది అంటారు సార్ ఫ్యామిలీ లైఫ్లో సెటిల్ కాలేదు సార్. కరెక్టే బాబు. ఇప్పుడు వీఆర్ ఇన్ 40, ఇప్పుడు ఐఎమ్ టర్నింగ్ 40 in August. ఈ 40 అవుతున్నా కానీ నాకు మైండ్ లో ఏంటంటే ఇంకా నేను సెటిల్ కాలే అంటే సార్. అగైన్ ఎవ్రీ పర్సన్ హస్ దట్ పర్స్పెక్టివ్. నేను ఇంకా కాలేదేమో, నా కెరియర్ ఇదే హై కాదేమో, ఇంకా హై ఉందేమో. అట్లా చేసుకుంటా పోతే ఎన్ని రోజులు వెయిట్ చేస్తాం. బేబీస్ మెన్స్ లో ఎంత స్పర్మ్ క్వాలిటీ తగ్గుతుంది, ఫీమేల్స్ లో కూడా ఎక్కువ క్వాలిటీ తగ్గిపోతుంది వన్స్ దే క్రాస్ 32-33 years ఆఫ్ ఏజ్. ఇంకోటి మేమేమైనా చెప్పినాం అనుకోండి, అమ్మా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా, లెట్స్ ప్లాన్ ఫర్ అన్ IVF, విల్ ట్రై టు గివ్ ఇట్ ఎట్ ద ఎర్లియస్ట్ అన్నాం అనుకో, లేదు సార్ విల్ ట్రై న్యాచురల్లీ అంటే వీళ్ళకి ఎగ్ రిసర్వ్స్ తగ్గిపోయినాయి ఆల్రెడీ. ఎగ్ రిసర్వ్స్ అంటే బ్రెయిన్ వాళ్ళ మైండ్ యాక్సెప్ట్ చేస్తారు, నాకు సమస్య లేదు కదా, అరే ఇన్ని రోజులు నా సెక్స్ లైఫ్ బాగుంది, వై విల్ ఐ ఎఫెక్టెడ్. నేను నాట్ ఏమి, నా హ్యాబిట్స్ కూడా బ్యాడ్గా లేవు, నాకంటే నా ఫ్రెండ్స్ ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్ వాళ్ళకి పిల్లలు ఉన్నారు. ఒకటి నెవర్ టేక్ ఎ రిస్క్. ఆల్వేస్ ఫీమేల్స్లో కూడా ఫర్టిలిటీ ప్లాన్ చేసే వాళ్ళు బేసిక్ టెస్ట్ ఉంటాయి సార్. ఒక స్కాన్ ఉంటుంది, స్కాన్లో ఏమంటే మీకు ఎగ్స్ ఎన్ని ఉన్నాయి, అంటే AFCs అంటే AFC కౌంట్స్ ఎట్లా ఉన్నాయి చూసుకుంటాం. ఇంకోటి రిజర్వ్స్ ఎట్లా ఉన్నాయి, AMH అని ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది. అది తెలుసుకుంటే మనకి ఎగ్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయని తెలుస్తుంది. ఇవి రెండు బాగున్నాయి అనుకోండి, మీరు వెయిట్ చేయొచ్చు. సూపర్. ఇవి రెండు తగ్గినాయి అనుకోండి, మీట్ అన్ ఎక్స్పర్ట్, డెఫినెట్లీ మీట్ అన్ ఎక్స్పర్ట్. ఎందుకంటే మీకు ఎంత టైం లైన్ ఉందో వాళ్ళు కరెక్ట్గా చెప్తారు, మీకు గైడ్ చేస్తారు కరెక్ట్గా, రాంగ్ గైడెన్స్ ఉండదు. చాలా మంది ఇది ఒకటే అంటారు, న్యాచురల్ 100% న్యాచురల్ చేస్తారు. డెఫినెట్లీ చేయొచ్చు, నేను కాదన్ను, కానీ అన్ని కేసెస్ ఇట్స్ నాట్ ఏ పాసిబిలిటీ. అట్లా అనగానే చాలా వరకు ఎక్కడెక్కడో ఊర్లకి వెళ్ళి ఊరుకొస్తారు, సార్ మీరు న్యాచురల్గా చేస్తా అన్నారు, న్యాచురల్ అయిపోతుంది అని. ప్రతి ఒక్కటి మనకి పారామీటర్స్ చెక్ చేసుకోవాలి, ఏదైనా రిపోర్ట్ చూసిన తర్వాత చెప్పాలి. ఇప్పుడు ఇంకా కొత్త మిషన్ కూడా వచ్చింది, ఇంకా ఇప్పుడు అక్యురసీ ఉంటుంది, మనం ఎప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు, ఎప్పుడు రెడీ ఉన్నారు. యంగ్స్టర్స్లలో చాలా మంది ఈ మెషిన్ వచ్చినాక ఐ సీన్ ఒక 10 members చూసినాను. 10 membersలలో పారామీటర్స్ అబ్నార్మల్ ఉన్నాయి. నేను చెప్పిన బ్రదర్ పెళ్ళి ఉందా, ఉంది, సో సరే పెళ్ళి చేసుకోండి, ప్రెగ్నెన్సీ ఇప్పుడు వద్దు, నేను చెప్పేవారు ప్రెగ్నెన్సీ హోల్డ్ చేసుకోండి, అప్పటి వరకు జస్ట్ ట్రై టు యూస్ కాండమ్స్. ఎందుకంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ రాదని చెప్పాను, వస్తుంది, మిస్క్యారేజ్ కూడా అవుతుంది, అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వై డూ యూ వాంట్ టు టేక్ రిస్క్? ఒక సింపుల్ గా ఒక 3 నెలలు మందులు మాట్లాడితే సెట్ అయిపోయే ప్రాబ్లమ్స్ అవన్నీ. రిస్క్ వద్దు, అన్నెసరీ ఒక ఏం పిచ్చి ఆలోచన పెట్టుకోవద్దు. సార్ మీరు కనుక రేపు ఆరోగ్య శాఖ మంత్రి అయితే, రేపు ఎమ్మెల్యే గెలిచాక దయచేసి చట్టం చేయండి, పెళ్లికి ముందు ఖచ్చితంగా ప్రివెంటివ్ ఫర్టిలిటీ టెస్ట్ కంపల్సరీ చేసుకోవాలి సార్. చాలా మంచిది. ఒకటి ఏంటంటే మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది, ఐఎమ్ పర్ఫెక్ట్, ఆల్ రైట్, ఎరెక్షన్స్ ఆర్ గుడ్, స్పర్మ్ కౌంట్ ఇస్ వండర్ఫుల్, I can become a father, I can be very happy in my sex life. At the end of the day ఈ 2 things కావాలి. ఇవి బాగుంటే కాపురాలు కూలిపోయే ప్రసక్తే ఉండదు. సూపర్, ప్రసక్తే ఉండదు. చాలా ఇంపార్టెంట్ సార్. ఇంకొకటి పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, ఇది ఒక పెద్ద జబ్బు అయిపోయింది. అంటే వాడు పెళ్లికి ముందు ఎంతమంది దగ్గరకన్నా పోతాడు, ఎంజాయ్ చేస్తాడు, పెళ్లి అయ్యింది ఇక ఫస్ట్ నైట్ అనగానే గజ ఉనికిపోతాడు. దీన్ని తగ్గించే మందులు కూడా ఉంటాయా సార్?
అండ్ సి సార్ అంటే యాంగ్జైటీని తగ్గించే మందులు చాలా ఉంటాయి మనకి. Okay. ఇప్పుడు SSRIs అంటాం, సెరోటోనిన్ రియాప్టేక్ అచ్చా, ఇన్హిబిటర్స్, అచ్చా. సెలెక్టివ్ సెరోటోనిన్. ఓకే. సో ఇట్లా తీసుకున్నప్పుడు ఇట్ విల్ కీప్ యువర్ బ్రెయిన్స్ కామ్. ఓ మేము శీఘ్రస్ఖలనం అయ్యే పేషెంట్స్ కూడా ఇవే ఇస్తాం. అచ్చా. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే శీఘ్రస్ఖలనం ఎందుకు అవుతుంది? ఎగ్జైట్మెంట్ ఫ్యాక్టర్ వల్ల. ఓకే. శీఘ్రస్ఖలనం యాజ్ సచ్ తగ్గించడానికి మందులు ఉండవు, నీ ఎగ్జైట్మెంట్ ఫ్యాక్టర్ని తగ్గించే మందులు ఉంటాయి. ఓకే. ఇది తగ్గిస్తే ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది అనేది లాజిక్. చాలా మంది అడుగుతారు, సార్ మీరు ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకున్నా కానీ ఒక నిమిషంలో అయిపోతుంది సార్ అని. సో ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్క టైప్ ఆఫ్ డ్రగ్ కి రెస్పాండ్ అవుతారు. ఓకే. బేసిక్ డ్రగ్ నుంచి చాలా అడ్వాన్స్ డ్రగ్స్ వరకు ఉంటాయి దీంట్లో. బేసిక్ పెరాక్సిటిన్ నుంచి చాలా ఎక్కడెక్కడో వరకు డ్రగ్స్ ఉన్నాయి దీంట్లో. ఏ పేషెంట్ కొన్నిసార్లు దీంట్లో కావచ్చు, కొంతమంది దీంట్లో కావచ్చు, కొంతమంది ఏ డ్రగ్ ఎట్లా ఎవరికి ఎట్లా పనిచేస్తుందో చెప్పలేము. సో వాళ్ళని చూసి చేస్తాం. సో ఈ ఎక్కువ శాతము వీళ్ళు మీరు పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఇట్లా వాటిలో కౌన్సిలింగ్ తో సెటిల్ అయిపోతారు. మెడిసిన్స్ కూడా అవసరం లేకపోతే కౌన్సిలింగ్ కూర్చొని ఆల్వేస్ కపుల్స్, ట్రస్ట్ మీ, ఆల్వేస్ కపుల్స్. ఎందుకంటే ఇట్స్ సెక్షువల్ యాక్టివిటీ కానీ, ఫర్టిలిటీ కానీ, ప్రెగ్నెన్సీ కానీ ఇట్స్ 2% జాబ్, నాట్ 1% జాబ్. చాలా మంది అంటారు సార్ ఫీమేల్స్ ఆర్ ప్యాసివ్ ప్లేయర్స్ కదా, వై డూ యూ నీడ్ టు కౌన్సిల్ దెమ్ అని. ఇట్స్ నాట్ దట్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నాకు వాళ్ళ సపోర్ట్ అవసరం, వాళ్ళ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ఫీమేల్ సైడ్ నుంచి అది లేకపోతే సార్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద చాలా మంది ఇప్పుడు ఫీమేల్స్ మేల్ పీనిస్ టచ్ చేస్తే ఆ సెన్సేషన్తో కూడా ఎరెక్షన్స్ వస్తాయి. అది కూడా ఇంపార్టెంట్. నేను వాళ్ళ ఐ కెన్ గైడ్ దెమ్ వాట్ దే నీడ్ టు డూ ఇట్ అని. అది చాలా ఇంపార్టెంట్. అది సంథింగ్ రాంగ్ అనుకోవద్దు సార్. ఎట్ ది ఎండ్ ఆఫ్ డే యువర్ కపుల్, వైఫ్ అండ్ హస్బెండ్. అంతే కదా. సో మీరు టచింగ్ ఈచ్ అదర్స్ ప్రైవేట్ పార్ట్స్ ఇస్ నార్మల్. అగేన్స్ట్ ది నేచర్ అయితే కాదు. ఒకవేళ అగేన్స్ట్ ది నేచర్ ఉంటే మన ఇన్ని టెంపుల్స్ పైన అంతగానం సెక్షువల్ లిటరేచర్ ఉండదు. డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లలో చాలా వేరియేషన్స్ లో మనకి టెంపుల్స్ పైన ఉన్నాయి. అయ్యో అతిపెద్ద గ్రంథం. దట్ ఈస్ నార్మల్. మీరు ఇప్పుడు వాళ్ళు చాలా మంది ఇప్పుడు ఫీమేల్స్ యంగ్ ఫీమేల్స్ పెళ్ళైన తర్వాత వాళ్ళు జస్ట్ దే డోంట్ నో వాట్ టు డూ. నిజంగానే తెలియదు. మనకి సెక్స్ ఎడ్యుకేషన్ లేదు, బేసిక్ సెక్స్ ఎడ్యుకేషన్ లేదు. పాన్ చూడకపోయిండొచ్చు, 90% చూడకపోయిండొచ్చు. ఆ రోజు అక్కడ ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మేల్ కూడా వాడు ఫ్రెండ్స్ లేని వాడికి ఏం వాడిది కూడా అట్లనే ఉంటది. వాడి నెక్స్ట్ తెలియదు. సార్ వైఫ్ అండ్ హస్బెండ్ పక్కన వండుకుంటే ప్రెగ్నెన్సీ వస్తుంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. పడుకుంటే వస్తుంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నేను విన్నా సార్ ఇట్లాంటి స్టోరీస్. అంటే పేషెంట్ చెప్పినప్పుడు విన్న స్టోరీస్ చెప్తున్నా. ఐఐటి టాపర్లు అంటే అదే సార్ బేసిక్లీ ఏంటంటే కంప్లీట్ గా అవగాహన లేకపోవడం. మన ఫ్యామిలీస్ లో కూడా ఎవరు మనకి డిస్కషన్ చేయరు. రేపు ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ నైట్ పోయి ఏం చేయాలో కూడా తెలియదు వాళ్ళకి. మళ్ళీ మనకు ఉండేది ఎవరు మన ఏజ్ గ్రూప్ పోరగాళ్ళే ఉంటారు. వాళ్ళకి ఏం తెలియదు. పేరెంట్స్ కూడా దే డోంట్ ట్రై ఇట్. అంటే వాట్ దే నీడ్ టు డూ, వాట్ అసలు ఏంటి ఇది ఏంటి, వాడు ఏదో ఒక కొత్త వాడికి ఒక యుద్ధం పంపించినట్టే, వానికి చాలా మందికి యుద్ధం పంపించినట్టే. సో వీళ్ళకి ఏంటంటే కపుల్స్ వచ్చినప్పుడు ఏంటంటే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఆర్గన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము, వాళ్ళు ఏం చేస్తే వీళ్ళు ఎగ్జైట్ అవుతారో చెప్తాము. సార్ ఇప్పుడు నార్మల్ ఇక్కడ నుంచి కోరిక రావడం వేరా, మనం చూసి కోరిక తెచ్చుకోవడం వేరా, టాక్టైల్ టచ్ తో కోరిక రావడం వేరా. ఇవన్నీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ ఫీమేల్ వీటి చూసినప్పుడు రాకపోవచ్చు, ఆ ఉమెన్ ఎవరైతే వన్ మిస్సెస్ ఉన్నారో వన్ పీనిస్ హోల్డ్ చేస్తే స్ట్రాంగ్ అవుతుండొచ్చు. ఇట్లాంటి బేసిక్ థింగ్స్ వీఆర్ మిస్సింగ్. అంటే ఇంకోటి సార్, ఒకటి 99.99% ఫీమేల్స్ లో కూడా యోని ఎక్కడ ఐడియా ఉండదు సార్ వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ ఐడియా ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఓన్లీ యూరినరీ ఆరిఫైస్ ఉంటుంది, అది ఒక్కటే ఎక్కడుందో తెలుస్తుంది తప్ప యోనిలోకి ఎట్లా వీళ్ళు ఎక్కడ నుంచి పెనిట్రేషన్ చేయాలని మేల్కి తెలియదు, ఫీమేల్. సో ఫస్ట్ 10 times ఆఫ్ సెక్స్ నేను ఎవరికైనా చెప్పేది ఇదే, హస్బెండ్స్ కి గైడ్ చేయండి. వాళ్ళ పీనిస్ పట్టుకొని మీకు ఎక్కడ యోని ఉందో అక్కడికి గైడ్ చేయకపోతే వాళ్ళు అదేందో ఇంకా లైట్ బంద్ చేస్తారు, చీకటి ఉంటది, వాడు ఏం యుద్ధం చేస్తాడు, ఎక్కడ యుద్ధం చేస్తాడు. సో దిస్ ఇస్ ఆల్వేస్ ఎ కామన్ ప్రాబ్లం. సో ఇందులో అందుకే సెక్స్ ఇస్ ఎ 2% జాబ్. ఫీమేల్ ఎంత ప్యాసివ్ ప్లేయర్ అయినా యాక్టివ్ అయితేనే సెక్స్ బాగుంటది. ఒట్టిగా శవం లావు వండుకుంటే అది చేసినా నార్మల్ డెడ్ బాడీతో చేసినా ఒకటే. సో వెరీ ఇంపార్టెంట్. సార్ డిలేడ్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం కూడా ఉంటుందా సార్? 90% డిలేడ్ ఎజాక్యులేషన్ ఈస్ డ్యూ టు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. అంగం సడన్ గా మెత్తబడిపోయి వాడికి ఎజాక్యులేషన్ అవ్వట్లేదు అనుకుంటాడు వాడు. ఇంకోటి వాళ్ళు ఆ డిజైర్ కోల్పోతారు. డిజైర్ కోల్పోతారు, డీసెన్సిటివైజ్ అయిపోతుంది. రెగ్యులర్ మాస్టర్బేషన్ చేసుకునే వాళ్ళలో శీఘ్రస్ఖలనం ఎంత ఉంటుందో
డిలేడ్ ఎజాక్యులేషన్ కూడా ఉంటుంది. ఓకే, అచ్చా. సో డీసెన్సిటివైజ్ అయిపోయింది అనుకోండి, మీరు వాడు ఎంతసేపు చేసినా రాదు ఒకటి. ఇంకోటి ఎక్కువ శాతం నేను చూసే కేసెస్లలో 90% కేసెస్లలో డిలేడ్ ఎజాక్యులేషన్ ఈజ్ డ్యూ టు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఓకే, బికాస్ వాడికి ఎరెక్షన్ వాడు భావప్రాప్తి వచ్చే వరకు అది మెయింటైన్ అయితలేదు. అవును అవును. అండ్ ఈజ్ నాట్ గోయింగ్ టు ద పాయింట్ ఆఫ్ ఎజాక్యులేషన్. ఎస్. వాడు ఆ పాయింట్కి రీచ్ కానప్పుడు ఎజాక్యులేట్ అవ్వదు. చాలా మంది మీరు అన్న పేషెంట్స్ రెగ్యులర్ వస్తారు, సార్ సెక్స్ బాగుంది అంత బాగుంది కానీ వీర్యం వస్తలేదు. అవును. సో వీళ్ళకి ఎప్పుడైతే స్కాన్ చేసి చూస్తామో డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి.